హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఫైనల్గా మన బాలయ్య బాబు ఇంకా బోయపాటి దర్శకత్వంలో వస్తున్న అఖండ 2కి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. సో ఖచ్చితంగా ట్రైలర్ చూసిన తర్వాత ఒకటైతే అనిపిస్తుంది, ఏంటంటే బాలయ్య గారి బాబు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సినిమా రిలీజ్ అయిన రోజు అంటే డిసెంబర్ 5వ తారీఖున రోజు థియేటర్లో మామూలుగా ఉండదు, వెళ్ళిపోతారు. ఎందుకంటే బాలయ్య బాబు గారి దగ్గర నుంచి మెయిన్గా ఆయన ఫ్యాన్స్ ఎక్కువగా ఎదురు చూసేది ఏంటంటే ఆయన డైలాగులు కానివ్వండి, లేకపోతే ఆయన మాస్ ఫైట్స్ కానివ్వండి, ఇవే ఎక్కువగా ఎదురు చూడడం జరుగుతుంది. మనం అఖండ ఏదైతే ఉందో అఖండలో కూడా ఇవే ఎలివేషన్స్ మనం ఎక్కువగా చూడడం జరిగింది. బేసిక్‌గా బాలకృష్ణ గారి సినిమాలో చాలామంది ఇష్టపడేది ఆయన డైలాగుల కోసం. సో అలా ఈ సినిమాలో కూడా ఎన్ని డైలాగ్స్ కావాలో అన్ని డైలాగ్స్ ఉన్నాయి. మనకు ట్రైలర్‌లోనే ఇన్ని డైలాగ్స్ చూపించడం జరిగింది. అలాగే యాక్షన్, బాలయ్య గారి యాక్షన్ అంటే ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు. సో ఆ యాక్షన్‌ని మనకిది చూయించడం జరిగింది. సో ఓకే. కొంతమంది ఏంటంటే ఈ రోజుల్లో లాజిక్‌లు వెతికేవాళ్ళు అది సినిమా అని మర్చిపోయి అందులో ఆ లాజిక్ ఎట్లుంది, ఈ లాజిక్ ఎట్లుందని వెతికే ప్రయత్నం కొందరు చేస్తారు. బట్ ఏంటంటే అది కల్పితం. సినిమా అంటేనే ఒక కల్పితం. 3 గంటల ఒక ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా అది. సో దాన్ని తీసుకొని కొంతమంది ట్రోల్ చేస్తుంటారు. కొంతమంది అది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళని సినిమా అంటే సినిమాలాగా చూడాలి. దాంట్లో లాజిక్స్ వెతికితే అది కరెక్ట్‌గా కాదు. 'అఖండ' చూసుకున్నట్టయితే మీరు మెయిన్‌గా అది మన సౌత్ ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా. బేసిక్‌గా అదొక డివోషనల్ సినిమా. కాకపోతే ఆ సినిమాని అప్పట్లో నార్త్ ఆడియన్స్ కూడా ఇష్టపడడం జరిగింది. కాకపోతే ఏంటంటే అది పాన్ ఇండియా వైస్‌గా రిలీజ్ కాలేదు. ఒకవేళ పాన్ ఇండియా వైస్‌గా అప్పుడే రిలీజ్ అయితే ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకునేదేమో అప్పట్లోనే. మన దగ్గర తెలుగులో ఎంత మంచి విజయం సొంతం చేసుకుందో, ఒకవేళ నార్త్‌లో రిలీజ్ అయితే కూడా నార్త్‌లో కూడా సినిమా మంచిగా ఆకట్టుకునేది. బట్ ఏంటంటే అప్పట్లో ఏ మిస్టేక్ అయితే చేయడం జరిగిందో ఆ మిస్టేక్‌ని ఈసారి కవర్ చేశారు. 'అఖండ 2'తో పాన్ ఇండియా వైస్‌గా రావడం జరుగుతుంది. అందుకే కొన్ని ఎలిమెంట్స్‌ని ఎక్స్‌ట్రా పెట్టారు ఇందులో. మెయిన్‌గా ఏంటంటే డివోషనల్ టచ్ అనేది మనకు 'అఖండ'లో కూడా ఉంది. 'అఖండ 2'లో కూడా ఉంది. డివోషనల్ టచ్ అనేది ఉంది. కాకపోతే ఇక్కడ మీరు ఇంకో ఎలిమెంట్ చూసుకున్నట్టయితే, ఏదైతే బాలయ్య బాబు గారు డైలాగ్ ఏసిన ప్రతిసారి ట్రైలర్‌లో మీరు చూసుకున్నట్టయితే డైలాగ్ ఏసిన ప్రతిసారి మీరు చూసుకున్నట్టయితే మన ఇండియాకి సంబంధించి గాని, సనాతన ధర్మానికి సంబంధించి గాని డైలాగ్స్ మాత్రమే విడుదల చేయడం జరిగింది. నాలుగో, మూడో డైలాగులున్నాయి. ఆ 3, 4 డైలాగుల దగ్గర ఓవరాల్‌గా మనం చూసింది ఇండియాకి సంబంధించి, అలాగే సనాతన ధర్మానికి సంబంధించి. అంటే ఈ ఎలిమెంట్స్‌తోనే సినిమాని ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. ఎందుకంటే నార్త్ ఇండియా ఆడియన్స్‌కి డివోషనల్ ఎక్కువ టచ్ కావడం జరుగుతుంది. దాంతో పాటు సినిమా పాన్ ఇండియా వైస్‌గా వెళ్ళాలంటే అలాంటి ఎలిమెంట్ ఏదన్నా తీసుకెళ్ళాలి అని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది. దేవుళ్ళ పైన ఏదైతే నమ్మకం ఉంటుందో, ఆ నమ్మకాన్ని ఆపాలి అని చెప్పి ఏదో దేశం ట్రై చేస్తుంది. మరి ఆ దేశం ఏంటి? మరి పాకిస్తానా? లేకపోతే ఇంకేదైనా వేరే దేశమా? ఎందుకంటే మనం ప్రతిసారి ఏదన్నా వస్తే మనకు అపోజిట్‌లో దేశాన్ని మనం ఎక్కువగా తీసుకొని పాకిస్తాన్‌ని తీసుకుంటాం. ధనుష్ గారు ఈ సినిమాలో విలన్ గానే చేయడం కాకుండా ఒక మాంత్రికుడిగా, అంటే విలన్ రోల్‌ని ఒక మాంత్రికుడిగా ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. అన్నయ్య గారి డైలాగ్స్ అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. డైలాగ్స్ సూపర్‌గా ఉన్నాయి. అలాగే తమన్ ఏదైతే మ్యూజిక్ ఇవ్వడం జరిగిందో రీసెంట్‌గా 'ఓజీ' తర్వాత అంత మంచి మళ్ళీ బీజీఎం గానివ్వండి, లేకపోతే ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే స్కోర్ గానివ్వండి, మనకు ట్రైలర్‌లో ఏవైతే కనిపించడం జరిగిందో చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బోయపాటి గారి మార్క్ కనిపించిందా అంటే కనిపించింది 100%. ఎందుకంటే బోయపాటి గారి మార్క్ అంటేనే మనకు ఫుల్ మాస్ ఎలివేషన్స్ ఉంటాయి. మాస్ ఎలివేషన్స్ మనకి ట్రైలర్‌లో కనిపించడం జరిగింది. సో ఓవరాల్‌గా ఏంటంటే ట్రైలర్ ఏ విధంగా ఉందంటే ట్రైలర్ అయితే బాగుంది. అంత బాలేదని కాదు, అంత బాగుందని కాదు, బాగుంది. ఖచ్చితంగా ఆడియన్స్‌కి నచ్చుతుంది. కాకపోతే ఆ టచ్ ఏదైతే డివోషనల్ టచ్ ఉందో, ఆ టచ్‌ని మనకు ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయగలిగితే, ఏవైతే ఎలిమెంట్స్ సినిమాలో స్టోరీగా తీసుకోవడం జరిగిందో, ఆ స్టోరీని మనము తీసుకోగలిగితే, ఆడియన్స్ స్వీకరించగలిగితే సినిమా మంచి హిట్ అయితే సంపాదిస్తుంది. మరి తెలుగులో మనం ఎలా ఉన్నా నార్త్ ఆడియన్స్‌కి మాత్రం కొంచెం టచ్ అయినా వాళ్ళకు ఖచ్చితంగా సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం జరుగుతుంది. సో ట్రైలర్ అయితే ఓవరాల్‌గా నాకైతే ఒక్క ముక్కలో చెప్పాలంటే ట్రైలర్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. బాలయ్య గారి ఎలివేషన్స్ కానివ్వండి, ఆయన డైలాగ్స్ కానివ్వండి, ఆయనకు పెట్టిందే పేరు. ఆయనకు చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాయి. అందులో వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే ఇది వేరే రేంజ్ అనమాట. ఇది 4గో సినిమా అనుకుంటా. ఈ సినిమా కూడా ఆల్రెడీ 3 సినిమాలు హ్యాట్రిక్ కొట్టేయడం జరిగింది. మరి ఈ సినిమా కూడా విజయాన్ని సొంతం చేసుకుంటే నాకు తెలిసి తొందరలోనే ఆ ఫిఫ్త్ మూవీ కూడా తీసుకురావడం జరుగుతుంది. మరి 'అఖండ' మూవీకి సంబంధించిన ట్రైలర్ మీరు చూసుంటే, 'అఖండ' మూవీకి సంబంధించిన ట్రైలర్ మీకు ఏ విధంగా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.